పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు చాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు చాబిలి చూపించి కోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఉయ్యాలు పేయమ్మలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మగనం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయం అమ్మ నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిలి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఉయ్యాలు పేయమ్మలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాలే ఎరులంట కొమ్మల్లో కోయిలమ్మ కుహు కుహు కుయవమ్మ నెల మీద నా పాటకి నవమ్మ నింగిలోని చందమామని ఈ పాటలో ఒదిగి పొమ్మని మెరిసేటి నింగి చుక్కని నా పాటకు మెరుపులొద్దని కొమ్మలో కోయిలమ్మ కుహు కుహు కుయవమ్మ నెల మీద నా పాటకి అనవమ్మ మిద్ది మీద చిట్టి పిచ్చుక చిక్క బుచ్చికలాడింది తోటలోని రామచిలుక తోచినట్లుగా మాట్లాడింది ఈ పాటకు తెలియదు ఏ రాగము కోరుతుంది మీ అనురాగము చిట్టి గుండె చేసే గానము గాంచుతోంది మీ నైనము కొమ్మలో కోయిలమ్మ కుహు కుహు కుయవమ్మ నెల మీద నా పాటకి అనవమ్మ చదవే పలికిన మాటలు తీయని మాటలు కదిలే దేవత కంటికి వెలుగమ్మ పదవే పలికిన మాటల్లోనే తీయని మాటలమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దు తనలో పాటలో పెరుగమ పంచుతుంది ప్రేమ పదవే పలికిన మాటల్లోనే తీయని మాటలమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ మనలోని ప్రాణమ్మ మనదైన రూపం అమ్మ వినలేని జాని గుణం అమ్మ నడిపించే దీపం అమ్మ
కరిణించే కోపం వినలేని జాలి రూపంలో జలాలి అమ్మగా ఉంటుందిగా జాలాలి పాడడం కమ్మగా కమ్మగా పదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ వైష్ణవి భార్గవి వాగ్దేవి వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భగవతి విద్యాంబి భగవతి సర్వాద్య సాధికే సత్యార్థచంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే అపాత మధురము సంగీతము సంచిత సంగాతము సంచిత సంకేతము అపాత మధురము సంగీతము సంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాతము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర సంప్రాతము అమృత సంపాతము సుకృత సంపాకము సారిగమ స్వరధిని సార విరోధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మంతాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని మాం పాహి మకరంద మంతాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తమ్యం ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తమ్యం సరస్వతాక్షీర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరస్వతాక్షీర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోద్భిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంతాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని మాం పాహి సాలోక్య సంతాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాంబి భగవతి సర్వాద్య సాధికే సత్యాగచంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే కదులుతున్న ఆకులను స్నేహమైన మాటలను అందమైన జీవితం పంచుకున్న దశలం బాధలన్నీ చేరిన చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతలోనే పాటినట్టు ఈ కాలం గురించిన మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనలేవు ఇంత వరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధేలో అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం
స్నేహం అన్న మాటల స్నేహం అంటే నవ్వులోనే కాదు బాధలను ఉంటేనే గుర్తుందిరా మాది కాదు బాధనే స్నేహం స్నేహంలో నా కోపాలు కలిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడు ఆకాశమే కదా అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహం అన్న మాటలు స్నేహం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామ అంటూ అడిగే గొంతు విరా నీతో ఉంటే నవ్వుతూ కొంటా అనుకుంటేనే మన్మని అంటారా కారణాలు దొరకవు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతున్నా నీ మంచి కోరి పొమ్మనే ప్రేమే మాకు అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహం అన్న మాటలు ముఖ్యం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలని చేరిన తండ్రి. My name is Usha. I am the principal of Siddhartha English Medium Public School. This school we have located in Sirupalli village. It is well located in a very peaceful environment. We started the school in the year 2004 with a little strength of 40, nearly 40 or 15 people. But now we have the strength of 400. And we have established the school with the motto of giving service and imparting knowledge to the children who are located in a very interior part of a rural area. Actually, we have located this school in Sirupalli village. School we have established with a great motto of imparting knowledge to the children who are far away from the reach of knowledge from the interior. They are located in the interior part of rural area. So we have a plan of establishing and giving knowledge to them. We started with 40 people in the school, but now we have the strength of nearly 400 people now. And we have a hard-working teachers, everything with a good convenient playground, everything, the facilities we have provided them. And we have tried our level best to achieve till now. And we have, now for the next year, we complete 20 years with our journey with the people here. I thought of giving them a lot of technical support and imparting knowledge to them. In all the way, we tried our best, but now still we are planning to give them a more and more to this children who are living in this interior area of Sirupalli. We and our teachers are trying our level best to bring them up to the motto of that. And we have sent our batches. Till now we have sent 18 batches we have sent actually nearly 10th class people. And now all the people who have left our school, many of them have settled in good software jobs and all. They are leading their livelihood peacefully. And the children who are going outside the campus also, we wish all of them a best of luck to them. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐలవేల్ మండలం సిరిపల్లి గ్రామంలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ 2004లో స్థాపించాం. ఈ స్కూల్ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ స్కూల్ నుండి 10th క్లాసు 17 బ్యాచ్లు పంపించాం. బాగా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది మా దగ్గర 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరూ ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి ఇప్పుడు చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్లో అనేక రకాల డాక్టర్గా ఇంజనీర్లుగా బాగా అభివృద్ధి చెంది మంచిగా మా కోనసీమ జిల్లాలో సిరిపల్లి గ్రామంలో మరి తక్కువ ఫీజులతో ఎక్కువ విద్యనిచ్చే స్కూల్గా మేము తీర్చిదిద్దాం. Hi everyone, my name is Monisha. I am studying 3rd class in Siddhartha English Medium Public School. I am telling about our farmers. Farmer is a important person. He grows crops, fruits and vegetables for us. He takes care of his crops every day. He works very hard in his life.
We should thank for our farmers for feeding us every day. Everyone should respect our farmers. Good morning everyone. My name is Liptasri. I am studying in 6th class, Siddhartha English Medium Public School, Siripalli. Food is one of our base needs. It is important for everyone, whether rich or poor one, but it is a fact that the king has plenty of food, while a poor wonders for his one-time meal. It is found that one who has plenty of food often wastes it. Thank you. Good afternoon, everyone. My name is Lasya. I am studying in 6th class in our Siddhartha EM Public School. People who are involved in agriculture and farming are known as farmers. The government is providing various and schemes policies through which farmers many benefit. Natural calamity comes during crops cultivation. The farmers are the ones who get affected the most. Farmers are reason why we are getting fresh fruits and vegetables. Farmers are the very much essential for the survival of human society. Good morning everyone. My name is Deepshika. I am studying in Siddhartha English Medium School, 10th class. I am saying about food wastage. Food is very important in our life. Without food we can't stay in the world. Food is the most common factor of the life. In functions we are wasting so much of food. So many people are staying without food. We have to give them some food to live and help to others for food waste. Without food, some people are begging in the roads, road path and etc. We have to help them to eat food and etc. Thank you. Good afternoon everyone. My name is Vanilla. I am studying in 7th class in Siddhartha English Medium Public School, Siripalli. Now discussing about wastage of food. The wastage of food starts right to production to the final consumption. While storing the grown crop, lots of food wastage because of improper storage. Purchasing more than the needed food in restaurant and hotels is also major reasons for food wastage. Sometimes there is food prepared in house. Our wastage of lots of food. My name is Jahnavi from class 10th. I am studying in Siddhartha English Medium School. My school is located in peaceful environment in Siripalli village. I am studying since LKG in this school. I am going to attend public exams in next month. Teachers are very friendly, lovable and cooperative, and I enjoyed a lot from my childhood. Good afternoon everyone. I am M. Nagavina Chendu, 8th standard in Siddhartha EM School in Siripalli. Today I want to take a moment to talk about someone who plays a vital role on our daily lives. The farmer. Farmer is the backbone of our country. They wake up before sunrise and work tirelessly in the fields. Regardless, ensure the whether it's the scorching heat of summer, the heavy rains of monsoon, the biting cold of winter. They never stop and never lose their hope. Good afternoon everyone. My name is Gautam Kumar. I am studying 8th class at Siddhartha English Medium, Siripalli. Today I will discuss about the food wastage. The food is wasted by the carelessness of the humans. The food is manufactured by the farmers. The farmer is the backbone of the world. If the farmer did not do the responsible job, there is no food for the world. So please don't waste the food in functions, birthday parties, marriages. If the food is left, please donate the food to the charities, old age homes. So please don't waste the food. Thanks for giving me this opportunity. Thank you, Shanti. Good morning, everyone. My name is Anita, studying 7th class from Siddhartha English Medium Public School. Today I am ready to tell about a speech for the farmer. Farmer is the great person in the country. Farmer is the important person in the country. Farmer having more problems, but he didn't sit like a rock. He worked more and more. Farmer working morning to night for rice. Farmer is the important people in this world. Farmer, please give the respect about the farmer. Thank you.